ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు స్టోర్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనందరికీ అభిమానమైన బాలకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. చాలా శుద్ధను ఎన్టీఆర్ మాల్లో ఈరోజు వాల్యూ జోన్ స్టోర్ ప్రారంభోత్సవాన్ని నా చేతుల మీద చేయడం అనేది నా మనోజంగా భావిస్తున్నాను. వారికి మాకు ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. వాల్యూ జోన్ మన వెంకటేశ్వర గారు అయితేనేమి, రాజమౌళి గారు, ప్రసాద్ గారు, పడచేరులో నేను స్టోర్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రెండోది. అక్కడ 1,00,000 స్క్వేర్ ఫీట్, ఇక్కడేమో 1,70,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ నర్సిరెడ్డి గారు ఉన్నారు, కోర్టు పాలక మండలి సభ్యులు, వారికి, అలాగే ఇక్కడ స్థానిక బీఆర్ ఎమ్మెల్యే మన బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఆవిడ మన శేఖర్ గారు, సాయి శేఖర్ గారు, సాయి చంద్రశేఖర్ గారు అందరు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. వాళ్ళ అంటే మనుషులకు అభిరుచులు మారుతున్నాయి. అభిరుచులతో పాటు అది పడచెరు కావచ్చు, లేకపోతే తానాగా కావచ్చు, ఎక్కడైనా నాచారం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లాగే తగితే ప్రాంతాలు వేరైనా మనంతా ఇంకా ఒకటే అన్నా, భాషలు వేరైనా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు అన్న ఇండియా. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా బట్ మన మనసులో మన ఆలోచన అన్నీ ఒకటే. మనం తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి. ఇవాళ మరి ఇటువంటి అన్ని అంటే ఒక మాల్స్ విషయంలో అయితేనేవి ఇటువంటి కొత్త కాన్సెప్ట్లు సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతలను సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాడు మన ఆ దేశం యొక్క సామాజిక, సాంస్కృతిక, అలాగే రాజకీయ, ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అంటే మన తెలుగు వాళ్ళే. చాలా అంత గర్వపడవలసిన విషయం. భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడికి వస్తాం కాన్సెప్ట్కి. సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాప పోలీస్ శాఖ వాళ్ళు ఒకే ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా పెరుగుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మన శక్తి యువశక్తి. దేశంలోనే యువతరానికి, నాయకులు భవతరానికి భారతదేశం మహాశక్తి యువకులు. మనం ఏదో కూడా జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది. వాళ్ళ తగ్గిపోయి అంత ముసలోళ్ళే. వాళ్ళ అడ్వైస్ కావాలి మనకి. కానీ ఇంకా ముందు అంటే గడవకొట్టు వాడే కాలగతికి నిలిచే ఆయుష్మంతుడు అన్నట్టు ఇంకా ముందు ఆ వంశాన్ని నిలబడి, లేకపోతే మన దేశపు పేరు ప్రఖ్యాతలు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్నీ ఒక చోట లభ్యమయ్యి, చిన్న పిల్లడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పుట్టిన కొరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట. అంటే ఒకటేమో మనకి ఫ్యాషను, ఫన్ను అండ్ ఫుడ్, ఈ మూడు ఒకే రూప్ కింద. అంటే పొద్దున వస్తాయి ఇక దాని మనకి ఇక్కడే గడిచిపోతుంది అనమాట. మనం ఎక్కడో విదేశాలకు నేను వెళ్ళినప్పుడు చూసేవాడిని, చాలా ఊరు బయట ఉండేవి. అలా ఉండడం మంచిది. ఎందుకంటే
మనం కూడా ఈ రద్దీలో వచ్చి బయటపడి సరదాగా ఎప్పుడు వెళ్తామో ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ప్రమోషన్స్ మాట. ఏంటంటే ఒక డిజీ ల్యాండ్ ఉంది, డిజీ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో ఒక 30 మైళ్ళు దూరంలో ఉంటాయి ముఖ్యమైన పట్టణానికి. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తామో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్, హైపర్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి మరి అంతా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత బటన్ చెరువులో ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు, ఇక్కడంతా నేను తిరిగిన ప్రాంతం ఇదంతా రామకృష్ణ సినీ స్టూడియో, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్. ఇక్కడ షూటింగ్కి బైకుల్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్నీ ఇక్కడ లోకలే నేను. పాత జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి తోచిన వాళ్ళు ప్రజలకి అందుబాటులో అన్నీ ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళడం, వాటి కాకుండా ఈ ట్రాఫిక్లో పడి అన్నీ ఒక చోటే. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బండారి లక్ష్మారెడ్డి గారు. ఆయన ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ, అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఆయన ఎంతవరకు ఎంతోమందికి ఎవరిని కాదని లేదు, ఎక్కువ అంటే వాళ్ళ ఆర్థిక బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆయన కోరారు సంవత్సరాలతో ఆయన మనందరం కరతల ధ్వనులతో ఆయన అభినందించాల్సిన విషయం ఇది. మనకు కావాల్సింది సేవా దృష్టితో ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు. నేను ఇవాళ కూడా ఒక ముగ్గురికి నీ పేరేంటమ్మా? కిరణ్. మీ ఎవరు ఇది? హైదరాబాద్ లోకల్ మురికి. ఎక్కడ మీరు? సరే, వెరీ గుడ్. సంతోషం ఇలా ఆయన సహాయం చేయడం, ఎవరితో వచ్చిన విధంగా అంటే సొంత లాభం కొంత మార్గో సమాజానికి మనం ఉపయోగపడాలి. అలా మనం భగవంతుడు ఇచ్చింది 10 మందికి పంచిపెట్టి 10 మందికి సేవ చేయడంలోనే ఈ జీవితం పరమార్థం ఉంది. వాల్యూ జోన్, సూపర్ మార్ట్, అభివృద్ధి పక్కన పెట్టుకున్నాను కరెక్ట్ చేయడానికి. ఇందాక ఎవరి గురించి మాట్లాడాం కదా, చాలా సంతోషం. ఇంకా మీ బ్రాంచ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా చోట్ల కూడా చెప్పుకి బొమ్మల్లాగా బాగా చెందాలని మనసారా కోరుకుంటూ రాజకీయాలకు అలాగే ఇక్కడికి వచ్చేస్తున్న అభిమానులు అందరికీ, కన్స్యూమర్స్కి అందరూ కూడా, వెండర్స్కి, అలాగే పోలీస్ శాఖ వారికి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక ఒక కళాకారులుగా ఆదరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ హిందూపూరు, అలాగే ఇక్కడ ఒక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా మరి అన్స్టాపబుల్ ఇప్పటికప్పుడు మన పనులు పెట్టుకోలే, మన పని లేదని మనం నిరాశపడకుండా దేశం మనకి ఏం చేస్తుందని కాకుండా మన దేశానికి ఏం చేసాం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఒక విజన్, దాన్ని సాధించడానికి ఎన్ని అవరోధాలు అడ్డుకోలేనా వాటిని అధిగమించి చివరి గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉండాలి. నిరాశ నిస్పృహ చెందొద్దు యువత. ఏదో ఉద్యోగాలు దొరకట్లేదన్నందరూ ఏదో అగత్యానికి పాల్పడటం, అది మిమ్మల్ని అవమానించుకున్నట్టే. ఎప్పటికైనా మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఇది కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క కాన్సెప్ట్స్ ఇంకా ఎన్నెన్నో కొత్త ఐడియాస్ కావాలి. అందరూ కూడా ఒకసారి అభినందన తెలియజేసి, ముఖ్యంగా మన
వెంకటేష్ గారికి రాజపూడి గారికి ప్రసాద్ గారికి అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ద్వితీయ యజ్ఞం లేకుండా ద్వితీయ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను